కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అది అధికారంలోకి వస్తేనే ప్రజల బతుకులు మారతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఆలయ ఆవరణలో కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీదని ఆయన అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దగా చేసిందన్నారు. ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసిన ఎమ్మెల్యే జోగు రామన్నకు ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి పేదల బతుకులతో ఆడుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే పార్టీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. హస్తం గుర్తుకే ఓటేస్తామని గ్రామస్తులతో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. జోగురామన్ని ఇచ్చే విందు తీసుకోండి, పైసలు తీసుకోండి, కానీ ఓటు మాత్రం చేతి గుర్తుకు వేయండి ప్రజలను కోరారు. అటు గ్రామస్తులు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకొని చేతి గుర్తుకే ఓటేస్తామని అన్నారు. ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ షడ్మికి ఆనందరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కురం భీమరావు, అయినేని సంతోష్ రావు, పోతరాజు సంతోష్, మనోజ్, రామిరెడ్డి, మోతిరాం, సంభు, జగ్గేరావు, రామాన్కిరావు, జంగు, బిక్కు, బుజ్జు, దేవమ్మ, పారుబాయ్ గ్రామస్తులు పాల్గొన్నారు. మరి 10 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 10 ఏళ్లలో ఉన్నారు టీఆర్ఎస్, కేంద్రంలో 10 ఏళ్లలో ఉన్నారు బీజేపీ. ఈ టీఆర్ఎస్ జోగు రామన్న, ఈ బీజేపీ పాయల్ శంకరు 10 ఏళ్లలో మీ ఉన్న గోషిని కూడా లక్కపోతున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చిందా లేదా? ఇంట్లో అందరికి, ఉన్నైనకు లేనైనకు అందరికి ఇచ్చిందా? మరి 10 ఏళ్లలో ధరలు పెంచిండ్రు, కళ్ళు బాటిల్ ధరలు కూడా పెంచిందా లేదా? కళ్ళు సీసాలు కూడా పెంచిండ్రు, సిలిండర్ ధర పెంచిండ్రు, పప్పు ధర పెంచిండ్రు, నూనె ధర పెంచిండ్రు, చాయ్ పత్తి ధర కూడా పెంచిండ్రు, డీజిల్ పెట్రోల్ ధర పెంచిండ్రు. 10 ఏళ్ళ చూడు, కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. మీకు అర్థమైందా? చదువుకుంటున్నా మీ బీటెక్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలకు 25,000 కాలేజ్ ఫీజులు కట్టింది. ఎవరికైనా కాలు ఇరిగితే, చెయ్యి ఇరిగితే, గుండె ఆపరేషన్ అయితే అంబులెన్స్ వస్తే కుయ్యి 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 అనుకుంటే అంబులెన్స్ వచ్చి అప్పుడు అందరికి ఆపరేషన్లు చేయించిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇండ్లు కట్టిస్తలేరు, మీకు వైద్యం చేపిస్తలేరు, మీ పిల్లలకు చదువులకి పైసలు ఇస్తలేరు. మళ్ళా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొన్నైనా లోన్లు లేపుతుండే కదా, కొందరికైనా లేచినాయే కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో. అప్పుడు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఒక్క లోన్ కూడా ఎవరే లేదు. ఒక్క లోనైనా ఒక్క ఆదివాసికైనా లోన్ ఇచ్చిందే? అప్పుడు ట్రాక్టర్ కొనుక్కుంటేందుకు, ఒక ఆటో కొనుక్కుంటేందుకు, ఒక బర్రె కొనుక్కుంటేందుకు రకరకాల లోన్లు ఇచ్చింది. ఆయిల్ ఇంజన్, మోటార్లు కొనుక్కుంటేందుకు, పైపులు కొనుక్కుంటేందుకు, స్ప్రింక్లర్లు, నౌజర్లు కొనుక్కోవడానికి ఇచ్చిందా లేదా? లోన్లు ఇచ్చిందా సబ్సిడీ మీద కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మీకు ఏమైనా నచ్చినాయి లోన్లు? 15 ఏళ్ల నుంచి మనకు ఒక్కడే ఎమ్మెల్యే కదా, అవునా? 15 ఏళ్ల నుంచి 15 साल से